ఆచమనం అంటే ఏమిటి? ఎందుకు చేస్తాము? ఎలా చేయాలో తెలుసుకుందాము. ఆచమనం అంటే సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 3 సార్లు నీళ్లు తాగండి, 4వసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు? ఆచమనం అంటే సర్వలోకాలకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్ర నామాల ఉచ్చరణే ఆచమనం. ఇది ఎలా చేయాలంటే చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా, ఉర్ధర్ని అంటారు. దీన్ని పంచపాత్రని కూడా అంటుంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు కానీ, బోర్లు కానీ లేదా మంచినీటి పంపుల్లో పట్టుకువచ్చిన నీరు తీసుకొని సిద్ధం చేసుకోవాలి. ఆచమనం ఎందుకు చేస్తాము అంటే పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనం అని నీళ్ళని తీసుకుంటాము. అలా ఎన్ని నీళ్ళు తీసుకోవాలి అంటే చేయి ఎలా ఉండాలి? దీని గురించి మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే గోకర్ణాకృత హస్తేనా అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం అంటే బొటన వేలు వెళ్ళి మధ్య వేలు ప్రారంభ స్థానాన్ని తాకాలి. దాని మీద చూపుడు పెట్టాలి. దీనిని గోకర్ణాకృతి అంటారు. ఇందులో మినపగింజ పెడితే అది మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తామో అన్ని నీళ్లు పోయాలి. అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు. క్రింది పెదవిని అమృత మార్గం నందు చేర్చి శబ్దం రాకుండా తీసుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం పృష్ఠభాగం పీటని కానీ నేలను కానీ తాకకూడదు. గాలిలో ఉండాలి. అంటే కూర్చొని ఆచమనం చేయడం శాస్త్ర విరుద్ధమైన ఆచమనం. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసే విధానాన్ని చూస్తే 2 మోకాళ్ళ మీద కూర్చొని పృష్ఠభాగం నేలకు తగలకుండా 2 మోచేతులు 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి నీళ్లు కుడి చేతిలో వేసుకొని అమృత మార్గంలో ఉంచి లోపలికి పుచ్చుకుంటారు. భగవన్నామస్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. కేశవాయ స్వాహ అని ఒక మాట తీసుకొని గుటకపడి లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత నారాయణాహ స్వాహ అని మళ్ళీ పుచ్చుకోవాలి. మాధవాయ స్వాహ అని 3వ మాట పుచ్చుకోవాలి. తర్వాత మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకలా ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండే ఉద్రేకములు అలా పుచ్చుకుంటే చల్లారి శాంతితో ఏ విషయం గురించి ధ్యానము ఆలోచన చేస్తున్నారో అవి చేయడానికి కావలసిన బాహ్య ఆంతర శౌచమును ఇస్తుంది. ఆ శౌచం లేకపోతే ఆలోచన నిలబడదు. మనస్సు సూక్ష్మ శరీరం అది నిలబడాలంటే ఆచమనం ఉండాలి. ఆచమనం పూజ ప్రారంభంలోనే కాక ఒకరోజు మొత్తంలో అనేక మార్లు ఆచమనం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది. రామనామం తారకం కదా, రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు అనవచ్చు. కానీ దాని వెనుక ఒక రహస్యం ఉంది. 84 లక్షల జీవరాశులలో స్వరపేటిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. స్వరస్థానములందు వేదం గుర్తించింది. నాలుక పై భాగము, క్రింది భాగము, కంఠం యొక్క అంచులు, పెదవులు, అంగిడి, దౌడలు ఇవన్నీ స్వరస్థానములు. ఈ స్వరస్థానముల యందు వాయువు కదిలి నాలుక చేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి. అక్షరముల యందు అనంతమైన జ్ఞానం ఉండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన వాయువు విషయం చెవుల గుండా శ్రోతలోకి వెళ్ళి వీరిలో జ్ఞానం అవతల వాడిలోకి వెళుతుంది. కాబట్టి ఆ స్వరపేటిక చాలా గొప్పది. అది ఒక్కటి ఉన్న మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు. రామనామం అలవాటు అయితే చేసిన పాపాలు కాలిపోతూ ఉంటాయి. అంటే పాపాలు చేసి రామనామం చెప్పమనడం ఉద్దేశం కాదు. అంత గొప్పది స్వరపేటిక. అది ఉన్నది కాబట్టి మంచి మాట మాట్లాడతావు, ఇతరుల కష్టాన్ని తీరుస్తావు. మంచి మాట అలవాటైనవాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు. అంత గొప్ప మాట మనుష్యునికే ఇవ్వబడింది. ఆ స్వరపేటికని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. స్వరపేటికని నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైన యంత్ర పరికరాలను కాపాడడానికి కందెన వేస్తారు. సైకిల్ చక్రంలో చైనికి ఆయిల్ వేస్తే అది సాఫీగా తిరుగుతుంది. బ్రేక్ వేసే చోట గ్రీస్ పెడతాము, తుప్పు పట్టకుండా మెత్తగా పడుతుంది. బ్రేక్ వేయగానే కందెన అది సున్నితంగా పనిచేసేటట్టు ఎలా చేస్తుందో యంత్రాన్ని మినపగింజ మునిగినంత నీటితో స్వరపేటికను కాపాడతారు. స్వరపేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానంగా ఉత్పత్తి అయ్యే అక్షరముల దంతముల వెనుక భాగములో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి.
కేశవాయ స్వాహ అన్నప్పుడు ఆ నీళ్లు ఈశ్వరుడికి వెళ్తున్నాయి. లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాము. స్వరపేటికలో నుంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటటువంటి స్థానముల యొక్క శక్తి ద్విగుణీకృతం చేయడానికి, స్వరపేటికను కాపాడుకోవడానికి కేవలం అక్షరోచ్చరణ చేయకుండా భగవన్నామాలను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని చుర్రుకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్ర పట్టి ఆ నీటిని క్రింది పెదమించి పుచ్చుకొని గుటక వేసి నామాన్ని చెప్తే దానివల్ల స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది. ఆచమనం దైవాన్ని పూజించడానికి ముందు ఆచమనం చేస్తారు. మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా పూజించడానికి అర్హులవుతారు. మనసును శుద్ధి చేయడమే ఆచమనంలోని ప్రధాన ఆశయము. అంతేకాకుండా దేవుని పూజ చేయకుండా ఏ విధమైన పానీయాలు త్రాగరాదు. అందుకే పూజ చేసేటప్పుడు మొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దం రాకుండా నోటిలోకి తీసుకుంటే దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది.